పరిశుద్ధుడు 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 నా దేవుడు పరిశుద్ధుడు అని వివేల దోతలతో కొనియాడబడుతున్న దేవా నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు. దేవా ఈ దినము మాకు తండ్రి అనుగ్రహించబోయే వాక్యమును ప్రభువా తండ్రి మా యవ్వనస్తుల గురించి ప్రభువా తండ్రి నాయన యేసయ్య మా దేశంలో మా యవ్వనస్తులైన బిడ్డల గురించి ప్రభువా దానియేలు గ్రంథం నుంచి షద్రక్ మెషక్ అబేద్గోనుల జీవితాల ద్వారా మా యవ్వనస్తులు నేర్చుకునే పాఠాలు మా యవ్వన జీవితాలను బలపరచడానికి లోకంలో శోధనలో పడిపోకుండా లొంగిపోకుండా నీపైన ఆనుకునే బతికే ధైర్యాన్ని మా యవ్వనస్తులకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడేళ్ళు లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఏడేళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడేళ్ళు లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఈ సువార్త ముయబడును, ఈ సువార్త ముయబడును, వాక్యమే కరువవును, వాక్యమే కరువవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలందరూ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడెదరు. ఈ లోక దేవతలందరూ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడెదరు. వంగని మోకాళ్ళన్నీ, వంగని మోకాళ్ళన్నీ యేసు ఎదుట వంగిపోవును, యేసు ఎదుట వంగిపోవును. యేసు రాజులా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. పరిశుద్ధ గ్రంథము నుంచి ఈరోజు మనం ధ్యానించుకోబోయే వాక్యము దానియేలు గ్రంథము నుండి యవ్వనస్తుల గురించి ప్రత్యేకముగా యవ్వన కాలమందు దేవుడిపై ఎలా ఆనుకోవాలి, యవ్వన కాలమందు లోక పాపము బిడలకు అంటకుండా ఎలా జీవించాలి అన్నది దానియేలు గ్రంథం నుంచి షద్రక్ మెషక్ అబేద్గోనుల జీవితాలను ఆధారము చేసుకొని ఈరోజు మనం ప్రసంగించుకుందాము. ప్రియులారా, మరి ఈరోజు
పరిశుద్ధ గ్రంథంలో లెక్కింపబడ్డారు అంటే వాళ్ళకు ప్రత్యేకత ఉంటుంది. అయితే శద్రక్ మెషే అబేద్గోనుల జీవితాలు ఆధారం చేసుకొని ఈరోజు చెప్పుకుంటున్నాము మనము. రాజు అయిన నెబుకద్నెజరు పెట్టిన భోజనము మరియు ద్రాక్షారసము ద్వారా తన్ను వెలపరుచుకోకూడదని దానియేలు నిశ్చయించుకున్నాడు. అయితే ఒక ప్రతిమకు ప్రతిష్ఠించిన మాంసపును తినకుండా వాళ్ళు యవ్వన కాలమందే వాళ్ళు దేవుడికి లోబడి దేవుణ్ణి ఆరాధించేవారుగా ఆ ముగ్గురు ఉన్నట్టుగా దానియేలు గ్రంథంలో రాయబడి ఉన్నది. నెబుకద్నెజరు రాజుగా ఉన్నప్పుడు రాజుకు భయపడి ప్రతి ఒక్కరూ జీవించాలి. రాజు ఆజ్ఞని గైకొంటూ జీవించాలి. కానీ రాజుకు కూడా వాళ్ళు భయపడకుండా దేవుడికి భయపడి ప్రతిష్ఠించిన ప్రతిమకు సమర్పించిన భోజనమునేటి పదార్థములేంటి వారు తినకుండా తిరస్కరించి వాళ్ళు దేవుడికి భయపడి దేవుడి యందు భక్తి కలిగి జీవించేవారు. అయితే ఈ యవ్వన కాలమందు పిల్లలు ఏమి చేస్తున్నారు? దేవుడికి లోబడే స్వభావం ఉంటుందా యవ్వన కాలమందు? అయితే ఈ లోకపాప ఇచ్చకల్లో వాళ్ళు లొంగిపోయి పాపంలో జీవిస్తూ పాప జీవితాన్ని అవలంబించుకొని ఆ పాప జీవితంలో బయటికి రాలేక ఎందరో యవ్వనస్తులు చనిపోతున్నారు. ఎందువల్ల చనిపోతున్నారు? దేవుడి భక్తి లేక చనిపోతున్నారు. దేవుడి భక్తే ఉంటే పాపంలో పడేటప్పుడు హెచ్చరికలు వాక్యం ద్వారా మాట్లాడుతాయి. అయితే ఈ యవ్వన కాలంలో దేవుడిపై ఆనుకునే విధమైన స్వభావము అవలంబించుకోవాలి. దానియేలు మరియు అతని స్నేహితులు మనము నిశ్చలమైన శక్తిని కలిగి ఉండాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. దేవుడి శక్తితో దేవుడి ఆత్మతో నింపబడాలి. మనం విగ్రహాలకు సమర్పించినవి మనము భుజించకూడదు అని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి రాజు మాటకే విరోధముగా ఉన్నప్పుడు రాజు ఏం చేస్తాడంటే వీళ్ళు రాజు మాటను గైకొనలేదని చెప్పి వీళ్ళని అగ్నిలో పడివేసేస్తారనమాట. అగ్ని 2 రెట్లు ఎక్కువగా చేసి అందులోని వేయడానికి వీళ్ళని పంపిస్తారు. అందులో వేసేస్తారు. అగ్నిలో వేసినప్పుడు దేవుడిపై ఆసక్తితో వీళ్ళు ప్రార్థన చేసుకుంటూ గీతాలు పాడుకుంటూ దేవుడి మీద వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తుండగా 4వ వ్యక్తిగా దేవుడుండి అగ్నిలో కాలిపోకుండా వాళ్ళని కాపాడినట్టుగా అక్కడ ఉంటుంది. అయితే అప్పుడు రాజు మీరు సేవించిన దేవుడు గొప్ప దేవుడని వాళ్ళతోటి అన్నట్టుగా కూడా దానియేలు గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే ఆ యవ్వన కాలమందే వాళ్ళు రాజుకి లోబడి ఉన్నట్లయితే రాజు చెప్పినట్టుగా వాళ్ళు చేసినట్లయితే అక్కడ రాజు మాటకి విలువ ఇచ్చినట్లయితే దేవుడికి భయపడలేనట్టుగా ఉన్నాం. కానీ వీళ్ళు దేవుడికి భయపడి దేవుడి మందు భక్తి కలిగి జీవించడం వల్ల వీళ్ళు అగ్నిగుండంలో పడివేసినా కానీ కాలిపోలేదు. ఇంకా అత్యాసక్తితో వాళ్ళు ప్రార్థన చేసినట్లే ఉంది. అందువల్ల అలా చేయడం వల్ల రాజుకి తెలిసి రాజు ఏం చేస్తాడంటే కాలిపోయాడా లేదని చూసినప్పుడు వీళ్ళు కాలిపోవరు. అప్పుడు అనుకుంటాడనమాట వీళ్ళు సేవించిన దేవుడు గొప్పవాడు అని. ఆ యవ్వన కాలమందు దేవుడిని సేవించడం వల్ల రాజు దగ్గర కూడా రాజు మారటకు కూడా అక్కడ ఈ ముగ్గురు ద్వారా దేవుడు స్తుతింపబడ్డాడు. అలాగే మన యవ్వనస్తులైన బిడ్డలు కూడా శరీర ఇచ్చకలకు కానీ లోకపాపానికి కానీ లొంగిపోకుండా జ్ఞానము కలిగి దేవుడి వందు భయము కలిగి దేవుడికి లోబడి జీవించే విధముగా యవ్వనస్తులు ఉండాలని ఇది హెచ్చరిక. యవ్వనంలో ఉన్నప్పుడు దృఢమైన విశ్వాసం కలిగి ఉండేలాగా చూసుకోవాలి. ఎలాంటి ఒత్తిడికి కూడా లొంగిపోకుండా కేవలం దేవుడి మహిమ మాత్రమే చెల్లించే విధముగా ఉండాలి. అయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయము కూడా రాయబడి ఉన్నది. అలాగే కీర్తనలు 119:9లోని సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనంలో కూడా దేవుడి యొక్క కాపుదల ఎలాగ ఉంటుంది, దేవుడు ఏ విధముగా వాళ్ళని రక్షిస్తారు, దేవుడికి లోబడి జీవితము, దేవుడిపై శ్రద్ధ కలిగిన జీవితము, దేవుడిపై ఆధారపడిన వ్యక్తిని దేవుడు యవనస్తుల్ని ఎలా కాపాడుతాడనేది ఈ దానియేలు గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. అలాగే కీర్తనల గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. అయితే యవ్వన కాలంలో దానియేలు శద్రక్ మెషే అబేద్గోనుల దేవుడి పట్ల చూపిన అచంచలమైన విశ్వాసాన్ని
మనం ఒక పాఠంగా ఇప్పుడు చెప్పుకొనిచున్నాము. అలాగే దేవుడి మీద ఆధారపడినప్పుడు మన జీవితాలు కూడా దేవుడు రక్షించి కాచి కాపాడుతాడని దీన్ని బట్టి మనకి తెలుస్తుంది. అయితే ఈ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, దానియేలు గ్రంథము ద్వారా తండ్రి నాయనేసయ్య, శద్రక్, మెషక్, అబేద్గోనుల జీవితాలు ఆధారం చేసుకొని యవ్వనస్తులు ఎలాగుండాలి, యవ్వన కాలమందు దేవుడిపై ఎలా ఆనుకోవాలి అని గ్రహించే హృదయం ప్రతి యవ్వనస్తుడికి అనుగ్రహించండి ప్రభువా. దేవా, నీకు లోబడే జీవితం కలిగి జీవించుటకు నీ కృప దయచేయండి. లోకపాపము మాలిన్యము అంటుకోకుండా ప్రత్యేకంగా జీవించేవారిగా ఉండుటకు సహాయము చేయండి. అయ్యా, మా యవ్వనులు కూడా ప్రభువా తండ్రి సమాజంలో గొప్ప దేవుని బిడ్డలుగా పేరు తెచ్చుకున్నట్టుకు, వాళ్ళు పనిచేస్తున్న దగ్గర, చదువుతున్న దగ్గర నీకు మహిమ తెచ్చే విధంగా బిడ్డలు ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. అలాగే ఈ ఉదయకాల సమయం ప్రభువా, ఎవరైతే ఏకీభవించి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించండి, ప్రతి వ్యక్తిని దీవించండి ప్రభువా. అయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ప్రభువా, ఐసీలో ఉన్నవారు ప్రభువా తండ్రి, మరణ పడకల మీద ఉన్నవారు ప్రభువా, ఇదిగో తండ్రి నాయన ఆపరేషన్కి సిద్ధముగా ఈరోజు ఆపరేషన్ జరుగుతుందో ఉన్నవారికి ప్రభువా నీ సన్నిధి తోడయించి ప్రభువా క్షేమకరముగా ఆరోగ్యకరముగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా తండ్రి నాయన, ఈ ఉదయకాల సమయం మమ్మల్ని కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. నీకు నచ్చిన బిడలుగా మేము జీవించుటకు ప్రభువా. అయ్యా, నీకు విరోధముగా మేము జీవించుకుంటా నీకు లోబడే జీవితం మాకు అనుగ్రహించమని ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి బిడని కూడా ప్రభువా నీ జ్ఞానంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.